ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. హైదరాబాద్లో ఓటర్స్ డే సందర్భంగా ఈసీ నిర్వహించిన కార్యక్రమంలో పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచార అంశాన్ని ప్రస్తావించారు. ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అభ్యర్థి అన్నారని, ఇటువంటి వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు గవర్నర్. ఓటర్లను ఎవరూ బలవంతం చేయవద్దని అన్నారు గవర్నర్ తమిళిసై. The candidates also, I am very disheartened to say one incident in Telangana election. One of the candidate was appealing the voters, please vote for me. If we are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people? Adding to governor's comment, గత జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఓడగొడితే మీరు ఉరి తీసుకోవాలా, ఇక మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు ఓటేయకుంటే మా ముగ్గురి శవాలనే మీరు చూడాలి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖున శివయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గలాలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మీ దయ మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రేపు రెండో గుర్తు కారు గుర్తున్నది. రైట్. పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏమన్నారో మనం చూసాం. అలాగే గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు కూడా మనం గమనించాం. దీనిపైనే మా కరెస్పాండెంట్ శేఖర్ మరింత విశ్లేషిస్తారు. శేఖర్, చెప్పండి. సో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు అందరూ చూసిందే గత ఎన్నికల ప్రచారంలో భాగంగా. నిన్న గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? సో ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైంది అనేది ఆవిడ మాటల్లో విన్నాం. ఏం చెప్తారు? అది నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జేఎన్టీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఈ సందర్భంగా నోటాకు ఆమె వ్యతిరేకమని చెప్తూనే ప్రతి ఒక్కరూ కూడా ఓటర్స్ ని వినియోగించుకోవాలి, సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకుంటేనే దేశం బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు కూడా అదే పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి, కానీ కొంతమంది అభ్యర్థులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఓట్లు వేయండి, ఓట్లు వేయకపోతే నేను నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాను అన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని గవర్నర్ తమిళిసై ప్రస్తావించారు. ఆ అంశం మీద ఆమె కొంత సీరియస్ గానే వ్యాఖ్యానించారని చెప్పుకోవాలి. అట్లాంటి ప్రచారానికి తావులేదు. అట్లాంటి ప్రచారం ఎవరు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సి ఉండేది అన్నటువంటి అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించినటువంటి సందర్భం అయితే ఉందని చెప్పుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఇట్లాంటి ప్రచారానికి ఎక్కడ కూడా తావులేదంటూ ఆమె వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం మీద ఆమె చాలా తీవ్రంగానే స్పందించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ భర్తీలో భాగంగా గత ప్రభుత్వం పాడి కౌశిక్ రెడ్డి పేరును నామినేట్ చేసినటువంటి సందర్భంలో ఆమె ఆ పేరును తిరస్కరించినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో జరిగినటువంటి విషయాలన్నింటిలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని ఆమె కీలకంగా ప్రస్తావించడం జరిగింది. దీని మీద మరి ఈసీ భవిష్యత్తులో ఏదైనా కామెంట్ చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కు నోటీసులు ఇచ్చి వివరణ మాత్రమే తీసుకొని వదిలేసినటువంటి సందర్భం ఉంది. భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరిగితే ఈసీ ఎలా స్పందిస్తుంది అన్నది ఒక అంశం అయితే, గవర్నర్ వ్యాఖ్యల మీద పాడి కౌశిక్ రెడ్డి ఏమైనా స్పందిస్తాడన్నది కూడా చూడాల్సి ఉంటుంది. హరి. All right, Shekhar. Thanks for the inputs.